న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మిర్యాలగూడ రైస్ మిల్ అసోసియేషన్ 2025 మరియు 27 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించారు. మిర్యాలగూడ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీ గౌరీ మరియు కార్యదర్శిగా బొగవెల్లి వెంకటరమణ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదుపరి ఎలక్షన్లో గొల్ల రామశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. కార్యదర్శిగా పోలిశెట్టి ధనంజయ, కోశాధికారిగా గాదే రాము ఎన్నుకోబడ్డారు. మిర్యాలగూడలో ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా సరే 2 సంవత్సరాల పరిధి వరకే ఉంటాడు. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ ప్రకారంగా ఉండే విధంగా మాకు సిస్టమ్ బయలు ఏర్పడుతుంది. ఆ బయలు ప్రకారం ఎన్నికలు ఉంటుంది. ఎప్పుడే సెప్టెంబర్ ఆఖరి ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా గోడ రామశేఖర్, కార్యదర్శిగా బాబీ గారు గతంలో చేశారు. వాళ్ళు సేమ్ మళ్ళా సహాయ కార్యదర్శిగా పోలిశెట్టి ధనంజయ, కోశాధికారిగా గంధరాము. దీంట్లో 3 కొత్త వాళ్ళు వచ్చారు, 2 పాత వాళ్ళు వచ్చారు. ఎన్నికల్లో ఎవరు గెలిపినా ఎవరు ఓడిపోయినా ఇక్కడ సంబంధం లేదు. ఇది వ్యాపారం కోసం చేసే అసోసియేషన్, వ్యాపారం కోసం చేసే పాలకవర్గం, అందరికీ కూడా సహకారం చేసే పాలకవర్గం. దాంతోపాటు 10 మంది కార్యవర్గ సభ్యులు కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా సంపూర్ణంగా కొంతమంది కొత్తవారు, కొంతమంది పాతవారు కలిపేసేసి అందరూ కావడం జరిగింది. పంది రవీంద్ర గారి అంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత, డిగ్రీ కాలేజీ లెక్చరర్, ప్రిన్సిపల్, వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడింది. ఎన్నికలు ఉదయం కూడా 11 స్టార్ట్ చేసి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఎన్నికలు దిగ్విజయం చేయడం కార్యక్రమం నడిచింది. ఈ ఎన్నికలు 90 మంది రైస్ మిల్లర్స్ అందరూ పాల్గొన్నారు. ఎన్నికల్లో సజావుగా ఒక క్రమ పద్ధతిగా ఒక సిస్టమ్ ప్రకారంగా ఎన్నికలు చేయడం జరిగింది. దానికోసం అని చెప్పి ఎన్నికలు నిర్వహించిన రవీంద్ర గారికి, వారితో పాటు ఇక్కడ మనకందరికి మా అక్కడ సీనియర్ రైస్ మిల్లర్స్ అయిపోయింది, రైస్ మిల్లర్స్ అయిపోయింది. మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు 2025-27 సంవత్సరానికి గాను మరి ఎన్నికల అధికారి పంది రవీందర్ గారి ఆధ్వర్యంలో, పెద్దలు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు మా ఇండస్ట్రీ పెద్దలైన విజయ్ కుమార్ గారు, మంచుకొండ వెంకటేశ్వర్ గారు, మరి ఇతర పెద్దలందరూ కూడా హాజరయ్యే సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, రేపల మసూదన్ గారు, రమేష్ గారు, కృష్ణయ్య గారు, గుడ్పటి శ్రీనివాస్ గారు, ఇలా ప్రతి ఒక్కరూ పెద్దలు చాలా శీఘ్రంగా ఆలోచన చేసి ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా ఇనామినస్గా అయితేందుకు దాదాపుగా 3 పోస్టులకు వారు వంతు సహకారం చేసి చేయడం జరిగింది. మిగతా 2 పోస్టులు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. దాంట్లో చక్కగా మరి ఇతర అభ్యర్థులు కూడా ఎన్నుకోవడం జరిగింది. మాతో పాటు మా 5గురితో పాటు 10 మంది కార్యవర్గ సభ్యుల్ని తీసుకోవడం జరిగింది. సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. పాలకవర్గం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ పాలకవర్గం ఎన్నికల్లో నేను 3వసారి జనరల్ సెక్రటరీగా అందరి రైస్ మిల్లర్స్ పెద్దలందరూ రైస్ మిల్లర్స్ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇందులో మా బాడీ కూడా మొత్తం ఈరోజు క్యాబినెట్ 5గురు 10 మంది డైరెక్టర్ని ఎన్నుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం మేము పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ తర్వాత నెక్స్ట్ మా కార్యవర్గం కానీ, మా క్యాబినెట్, మా డైరెక్టర్లు అందరం కూడా అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు, రైతులకు, మన రైస్ మిల్లర్స్కి మధ్య సమన్వయం గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అన్నీ జరిగేదానికని చెప్పి మేము మనస్ఫూర్తిగా సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాం.